హరి ఓం. యకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వెలుగైన మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు, మాస్టారి అవతార దివ్య ప్రణాళికలో ముఖ్యమైన భాగము ఏమిటి అంటే రచన అని చెప్పాలండి. అంటే రచన మాస్టారు దిగివచ్చిన ప్రయోజనాలలో ముఖ్యమైనటువంటిది. మాస్టారి రచన ఎంతో సందేశాన్ని ఇస్తుంది, భగవద్ అనుభూతిని కలిగిస్తుంది. ఇవన్నీ మనకి తెలిసినవే. చాలా సూటిగా ఉంటుంది మాస్టారి రచన, చాలా సరళంగా ఉంటుంది, సులభంగా అర్థమవుతుంది. బాగుంది. అయితే ఏమిటండి మాస్టారి రచన సులభంగా అర్థమవుతుంది అని అంటంలో అంటే కనుక మాస్టారు అనేక ఉదాహరణలు ఇస్తారు. ఒక విషయము మనకు అవగతమవ్వటము కోసము, ఆ కాన్సెప్టు మనము చక్కగా అర్థం చేసుకోవటం కోసము చక్కటి ఉదాహరణలు అందిస్తారండి. ఈ ఉదాహరణలే కనుక లేకపోతే నాలాంటి వాడికి విషయం అర్థం అవ్వటం కష్టం. మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని, ఎంతో గొప్పదైనటువంటి కాన్సెప్ట్ని ఈ ఉదాహరణల ద్వారా మాస్టారు చాలా తేలిక చేసి ఆధ్యాత్మికతను క్రింది దాకా తీసుకువచ్చి మనకు అందిస్తారండి. ఆ ఉదాహరణలు మాస్టారి రచనలలో ఎలా ఉంటాయి అనేటువంటిది ఈ కొద్దిసేపు చెప్పుకుందాం మనం. ఉదాహరణకు సనత్సు జాతీయము అనేటువంటి గ్రంథములో మాస్టారు ధర్మం గురించి చెబుతూ ఏమంటారంటే, ఇతరులకు లేదా ఇతరులు నీకు ఏమి చేస్తే బాగుంటుందో అది నువ్వు ఇతరులకు చేయటము ధర్మం అంటే. ఏంటండి, మళ్ళీ చెప్పుకుందాం. ఇతరులు ఏం చేస్తే మనకి బాగుంటుందో అది నువ్వు ఇతరులకు చేయాలి, అది ధర్మం అంటే అంటారు. పైగా దేనిని ఆచరించినట్లయితే అది నిన్ను రక్షిస్తుందో, దేనిని నిరాదరణ చేసినట్లయితే అది నిన్ను తినివేస్తుందో అది ధర్మం అంటే. ఇట్లా చెప్తే కూడా మనకి అంత తేలిగ్గా అర్థం కాదు. అయితే మాస్టర్ చెప్పిన ఉదాహరణ చెప్పుకుందాం. వరుసగా ఒక 10 ఇళ్ళున్నాయి, 10 పూరి గుడిసెలు ఉన్నాయి వరుసగా. వెనక పూరి గుడిసెలే కదండి. అందులో మొదటి ఇల్లు ఏదో అగ్ని ప్రమాదం వల్ల తగలబడిపోతూ ఉంది. ఈ మిగతా 9 ఇళ్ల వాళ్ళు దాన్ని ఆర్పటానికి కనుక ప్రయత్నం చేస్తే ఈ వీళ్ళ 9 ఇళ్ళు నిలబడతాయి. లేదు, వాళ్ళు ప్రయత్నం చేయలేదనుకోండి, ఆ అగ్ని ప్రమాదంకి గురి అయినటువంటి ఇంటి నుండి వచ్చినటువంటి ఆ నిప్పో మంటో ఏదో అది మిగతా 9 ఇళ్ళని కూడా దహించి వేస్తుంది. కనుక ఏం చేయాలి? ఈ 9 ఇళ్ల వాళ్ళు ఆ ఇంటికి ఉన్నటువంటి ఆ మంటల్ని ఆర్పటానికి ప్రయత్నం చేయాలి. ఇదే మాస్టర్ చెప్పారు. ఏమని? దేన్ని ఆచరించినట్లయితే అది నిన్ను రక్షిస్తుందో, దేనిని నిరాదరణ చేసినట్లయితే అది నిన్ను తినివేస్తుందో దాని పేరే ధర్మము అన్నారు. ఇది మొట్టమొదట మన స్వార్థం కోసం అయినా సరే, పశుత్వంతోనైనా సరే ఈ మొదటి ఇంటి మంటలను ఆర్పటానికి ప్రయత్నం చేయాలి. దేనికి? ముందు మన ఇల్లు నిలబడాలిగా. మన ఇల్లు నిలబడటం కోసమైనా ఆ మంటల్ని ఆర్పటానికి ప్రయత్నం చేయాలి. అంటే మొదట స్వార్థం కోసమో పశుత్వం కోసమో మనము ధర్మాన్ని ఆచరించటము జరిగినట్లయితే, అంటే అట్లా ధర్మాన్ని ఆచరించటం ప్రారంభమైతే తర్వాత 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 చిన్న చిన్నగా ధర్మం అంటే ఏమిటో తెలియవస్తుంది అన్నారండి. ధృతరాష్ట్రుడికి అనేక మంది మంచి మాటలు చెప్పారు. నిజంగా ధృతరాష్ట్రుడు అదృష్టం అండి. గొప్ప గొప్ప విషయాలు, మంచి మంచి సందేశము చెప్పేటువంటి వాళ్ళు దొరికారు ధృతరాష్ట్రుడికి. విదురుడు చెప్తాడు, బోలెడంత నీతి చెప్తాడు, బోలెనన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు కదండి. సంజయుడు చెబుతాడు, భీష్ముడు చెబుతాడు.
ఒకానొక సమయంలో ధృతరాష్ట్రుడికి అమ్మో నా కొడుకులందరూ చచ్చిపోతారేమో, యుద్ధం వస్తుందేమో అని బాగా తీవ్రమైన టెన్షన్కి గురి అవుతాడు. ఆ సమయంలో విదురుణ్ణి పిలిపిస్తాడు. విదురుడు చాలా మంచి మాటలు చెప్తాడు. పరిపాలన అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి చెబుతాడు. ఇన్ని విన్నా కూడా ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, ఇన్ని విన్నా కూడా నాకు తృప్తి కలగడం లేదయ్యా అంటాడు. అంటే ఇక్కడ మాస్టర్ ఏమంటారంటే, ఆచరిద్దామన్న బుద్ధి పుడితే తృప్తి కలుగుతుంది, కానీ కేవలం వింటే ఎందుకు కలుగుతుంది? ఆచరిద్దామన్న బుద్ధి కొంతైనా ఉంటే అప్పుడు తృప్తి కలుగుతుంది. కనుక బోలెడు మంది పెద్దలు మహానుభావులు మంచి విషయాలు చెప్పారు, కానీ ధృతరాష్ట్రుడు ఎలా విన్నాడు అన్నదానికి ఉదాహరణ చెప్పారండి. ఇన్ని మంచి విషయాలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఏమైనా మారాడా, ఏమైనా మార్పు చెందాడా అంటే లేదు. మరి ఎట్లా విన్నాడు ఇవన్నీ అన్నదానికి మాస్టర్ ఉదాహరణ చెప్పారు. ఏంటంటే ఒక ఆయన్ని, అరే రాత్రంతా రామనామము పాడరా అన్నట్ట ఒక పెద్ద ఆయన, వాడికి కొద్ది సమస్య వచ్చింది. ఒక పెద్ద ఆయన దానికి సొల్యూషన్ చెప్పాడు. రాత్రంతా రామనామము చక్కగా పాడరా వినరా అని చెప్పాట. వాడేం చేశాడు, అమ్మో రాత్రంతా నేను ఎక్కడ పాడేదని టేప్ రికార్డర్ పెట్టాట. టేప్ రికార్డర్ పెట్టి టేప్ రికార్డర్ రామనామం వరుసగా చదువుతూ ఉంది క్యాసెట్. వాడి తర్వాత గంట తర్వాత మళ్ళీ అది దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అదే రాత్రంతా పాడుతూ ఉంటుంది. మాస్టర్ అంటారు, ఇప్పుడు పుణ్యం ఎవరికి వస్తుంది? వీడికి వస్తుందా, టేప్ రికార్డర్కి వస్తుందా? టేప్ రికార్డర్కి పుణ్యం వస్తుంది. అలా విన్నట్ట ధృతరాష్ట్రుడు. రాత్రంతా రామనామం పాడు అంటే ఈ టేప్ రికార్డర్ పెట్టిన వాడికి ఏమర్థమైందో ధృతరాష్ట్రుడికి అట్లా అర్థమైంది. అట్లాగే రామకోటి రాయమని చెప్పాట ఒక మహానుభావుడు. అరే రామకోటి రాయిరా చక్కగా పుణ్యం వస్తుందని చెప్పాట. వీడేం చేశాడు, గుమాస్తాల్ని పెట్టి రాయించాట. సైక్లో స్టైల్ పెట్టి, కార్బన్ పెట్టి, కాపీలు పెట్టి, గుమాస్తాల్ని పెట్టి, అంటే వాడు బాగా డబ్బులు ఉన్నవాడు, గుమాస్తాల్ని పెట్టి రామకోటి రాయించాట. ఇప్పుడు పుణ్యం ఎవరికి వస్తుంది? గుమాస్తాలకు వస్తుందా, వీడికి వస్తుందా? మోక్షమో పుణ్యమో ఇంకోటో. కనుక వీళ్ళకి ఎలా అర్థమైందో, వీళ్ళు ఎలా విన్నారో ధృతరాష్ట్రుడు అట్లా విన్నారు అంటారండి మాస్టారు. ఆముక్తద మాల్యద అనేటువంటి గ్రంథంలో కాండిక్యుడు, కేసిధ్వజుడు అని ఇద్దరు రాజులు ఉంటారు. వీరిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. ఆ సంవాదంలో అనేక యోగపరమైన విషయాలు విశ్లేషణ చేస్తారండి మాస్టారు. సరే, కాండిక్యుడికి ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఏమిటా అవకాశము అంటే, కేసిధ్వజుడు నువ్వు కోరుకోవయ్యా, ఏమైనా గురుదక్షిణ నేను చెల్లించుకుంటాను, నువ్వు కోరుకో అంటాడు. అప్పుడు కాండిక్యుడు తాను కోల్పోయినటువంటి రాజ్యాన్ని అడిగినా కూడా కేసిధ్వజుడు ఇచ్చేసేవాడండి. అంటే తిరిగి రాజ్యం మొత్తం పొందేటువంటి చక్కటి అవకాశం వచ్చినా కూడా కాండిక్యుడు ఆ రాజ్యాన్ని అడగలేదుట. ఎందుకు అడగలేదు అంటే కనుక, రాజ్యము మనం సంపాదించుకోవాలి, అంతేగాని ఉచితంగా వస్తుంది అని తీసుకోవటం ఏమిటి అని ఇక్కడ మాస్టర్ అంటారు. కృష్ణదేవరాయలు వారు ఈ కాండిక్య కేశధ్వజ సంవాదము ద్వారా మన ఆచరణకు పనికి వచ్చేటువంటి అనేక విషయాలు బోధించారు కృష్ణదేవరాయలు అని అంటూ, మనకి కావలసినటువంటి వస్తువులను అడగటము సద్బుద్ధి. జాగ్రత్తగా వినాలండి ఈ పాయింట్. మనకి కావలసిన వస్తువు ఏదో మనకి మినిమం అవసరాలు ఉంటాయి, మనకి కావలసిన వస్తువు అడగటము సద్బుద్ధి. కేవలము అది విలువైంది కాబట్టి అడగటము అనేటువంటిది దుర్బుద్ధి అన్నారండి. అవకాశం ఉంది కదా అని అడిగేటువంటి వాడు నీచుడు. అవకాశం ఉంది, విలువైన వస్తువు వస్తోంది కాబట్టి అడుగుదాం అని అనుకునేవాడు నీచుట్ట. దీనికి చక్కటి ఉదాహరణ చెప్పారు. అది నెల్లూరులోనే ఒకానొక సంఘటన జరిగిందంటే, మాస్టారి ఉదాహరణలు ఇతిహాస పురాణముల్లో నుంచి ఉంటాయి. మహానుభావులు, ఋషులు, పెద్దలు వీళ్ళ జీవితాల నుండి కొన్ని ఉదాహరణలు ఇస్తారు. ఇంత మాత్రమే కాక ఒక సామాన్యుడి జీవితంలో ఎదురయ్యేటువంటి సన్నివేశాల నుండి మాస్టర్ ఉదాహరణలు ఇస్తారండి. జగద్విఖ్యాతుడైనటువంటి ఒక మహాపండితుడు ఆ రోజుల్లో నెల్లూరు పిలిపించారు ఆయన్ని. ఆయన ఏదో వరుసగా ప్రసంగాలు చెప్పారు. ఆ ప్రసంగాలు చివరి రోజున ఆయనకు ఒక పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు. ఒక రెడ్డి గారు, నెల్లూరు రెడ్డి గారు ఈ జగద్విఖ్యాతుడైనటువంటి పండితుడికి సన్మానం తలపెట్టాడు. సన్మానం చేస్తున్నాడు. ఒక వెండి పళ్ళెము,
ఆ వెండి పళ్ళెంలో మరి ఆయనకి పంచెల చాపు, దాని మీద బంగారు పుష్పాలండి. పంచెల చాపు మీద బంగారు పువ్వులట, బంగారు పువ్వులు 1116. ఎప్పటి సంగతి అండి? 50-60 ఏళ్ల క్రితం సంగతి. అప్పట్లో 1116 అంటే ఎంత గొప్ప అండి. కనుక 1116 ఇవన్నీ పెట్టి ఆయనకి సన్మానం చేద్దామని తీసుకొచ్చి ఇస్తుంటే, ఆ పండితుడటండి బాగా ఉన్నవాడే ఆయన. ఆ పండితుడు మైక్లో చమత్కారంగా అది వెండి పళ్ళెల్లో ఇవన్నీ తీసుకొని ఇస్తున్నారు. ఆయన వస్త్రాలు, డబ్బులు, బంగారు పూలు అన్నీ పెట్టి తీసుకొచ్చిస్తున్నారు. ఆయన మైక్లో అందరూ వినేటట్లు పెద్దగా, ఏమండి ఇవన్నీ ఇస్తున్నారు, పళ్ళెంతో సహా ఇస్తున్నారా, పళ్ళెం కాకుండా ఇస్తున్నారా అని అడిగాటండి. అంటే చూడండి, ఆయన అన్నట్టు రెడ్డి గారు అప్పుడు తమబోటి వాళ్ళు అడగాలే కానీ పళ్ళెముతో సహానే ఇస్తామండి అన్నట్టు ఆయన. అంటే నీబోటి వాళ్ళు గడ్డి తింటామని అడిగితే గడ్డి తెప్పించమా ఏంటి అని అన్నట్లుగా అన్నాడు అని అన్నారు మాస్టారు. అంటే అంతటి పండితుడివి, భగవద్ విషయాలు చెప్పావు, ప్రసంగాలు చెప్పావు. ఆయన బంగారు పువ్వులు పళ్ళెల్లో పెట్టిస్తున్నాడంటే ఏంటి అర్థం? నీ బుద్ధి బంగారము కన్నా మెరుగైనదిగా ఉండాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంతే కదండి. బంగారు పువ్వులు నీకు ఇస్తున్నాడంటే నీ బుద్ధి బంగారం కన్నా మెరుగైనదై ఉండాలి. కానీ ఈయన బుద్ధి ఏమైంది? వెండి కన్నా తక్కువదై ఉన్నది. ఆ వెండి పళ్ళెంతో సహానా, పళ్ళెం లేకుండానా అని అడిగాట. కనుక ఇది మాస్టారు ఈ విషయాన్ని మనకి చెబుతూ ఈ ఉదాహరణ చెప్తారండి. ఈ ఉదాహరణ చెప్తే ఇంకా అర్థం కాకపోవటము అనేటువంటిది ఉండదు. ఇంకా అవిద్య అనేటువంటి దాని గురించి చెప్తూ 2 చక్కటి ఉదాహరణలు చెప్తారండి మాస్టారు. ఈ ప్రసంగం అంతా మనము మాస్టారి ఉదాహరణలు ఎలా ఉంటాయి అనేటువంటిది చెప్పుకుంటున్నాం. అవిద్య అంటే ఏమిటంటే నేనే దేహము అని అనుకొని పొరపాటు పట్టం. రమణ మహర్షి గారు ఎప్పుడు ఒక మాట అంటారు, నేనెవరు 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 అని ప్రశ్నించుకో అని చెప్తారు. నువ్వంటే ఏంటి? నువ్వంటే దేహమా? నువ్వంటే ఇంద్రియములా? నువ్వంటే మనస్సా? నువ్వంటే బుద్ధా? ఇవేవి కాదు. నువ్వంటే దేహము కాదు, నువ్వంటే ఇంద్రియములు కాదు, నువ్వంటే మనస్సు కాదు, నువ్వంటే బుద్ధి కాదు, నువ్వంటే ఆత్మ. ఉదాహరణకి ఈ శరీరం ఉందండి. ఈ శరీరము ఒక యాక్సిడెంట్ అయింది నాకు. ఆ యాక్సిడెంట్లో ఒక చెయ్యి విరిగి పక్కన పడిపోయింది అనుకుందాం ఉదాహరణకి. ఈ చెయ్యిని నన్ను రెండింటిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఈ చెయ్యి అతికించలేకపోయారు. నేనైతే బతికాను కానీ ఈ చెయ్యి అతికించలేకపోయారు. అంటే శరీరము నుండి ఒక భాగము వేరైపోయింది, కానీ నేనున్నాగా. శరీరము నుండి ఒక భాగము వేరైనప్పటికీ కూడా నేనున్నాను. శరీరమంతా పోయినప్పటికీ కూడా నేను ఉంటాను. అంటే దాని అర్థం ఏంటి? శరీరం పోయిన తర్వాత ఈ శరీరాన్ని కట్టెల మధ్యలో కట్టెగా పెట్టి దహించి వేస్తారు, అంతే కదండి. పైగా కుమారుడు దగ్గరుండి దహించి వేస్తాడు. అంటే ఏంటి? కుమారుడికి ప్రేమ లేదనే కాదు, అందులో నువ్వు లేవుగా అందుకని, అంతే కదండి. అంటే ఇప్పుడు ఏమైంది? నువ్వు వేరు, శరీరము వేరు. నువ్వు వేరు, శరీరము వేరు. కానీ పొరపాటంతా ఎక్కడొస్తుందంటే, మనం ఎక్కడ పొరపాటు పడతామంటే నేనే శరీరము అని అనుకుంటాం. నేనే శరీరము అని అనుకొని ఇబ్బందులు పడతాము, తిప్పలు తెచ్చుకుంటాము. ఆ తిప్పలు, ఆ ఇబ్బందులు ఎట్లా ఉంటాయి అనేటువంటిది 2 ఉదాహరణలు ఇచ్చారు మాస్టర్. ఇప్పుడు ఇంత చెప్పినా అర్థం కాంది ఆ ఉదాహరణలు చెప్తే మనకి సుబుట్టిగా అర్థమవుతుందండి. ఏమండి, నేనే శరీరము అని ఇబ్బందులు తెచ్చుకోవటం ఏంటి? అవి ఎట్లా ఉంటాయి అంటే, ఉదాహరణకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం పెరిగింది, 104కి వెళ్ళింది. అమ్మో పెరిగింది అని బాధపడతాం, ఏడుస్తాం. లేదు, ఆ జ్వరం తగ్గింది, 97కి వచ్చింది అంటే 98.4 ఉంటే నార్మల్ అంటాం కదండి. నార్మల్ కన్నా తగ్గింది, అమ్మో తగ్గింది అని బాధపడతాము, ఏడుస్తాము. జ్వరం వచ్చింది నిజమే. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందే. కానీ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటానికి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి? మందేసుకోవాలి, పచ్చం చేయాలి. ఈ 2 చేయాలి. కానీ మందేసుకుంటాం, పచ్చం చేస్తాము. ఆ 2 కాకుండా దుఃఖపడతాం, ఏడుస్తాం. అంటే చెయ్యవలసిందేంటి? మందేసుకోవటం, పచ్చం చేయటం, ఇది చెయ్యాలి.
చెయ్యకూడదేంటి? దుఃఖపడటం. కానీ చెయ్యవలసింది చేస్తాము, చెయ్యకూడంది చేస్తాము. ఎందుకండి చెయ్యకూడంది అంటే ఇప్పుడే చెప్పుకున్నాగా, జ్వరం ఎవరికి? శరీరానికి జ్వరం, నీకు కాదు. జ్వరం శరీరానికి, నీకు కాదు. నువ్వు కాని దాని గురించి నువ్వు తిప్పలు పడుతున్నావు, నువ్వు కాని దాని గురించి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు కాని దాని గురించి నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. ఇది దేహాత్మభ్రాంతి అంటే అవిద్య అంటే ఇది. ఈ అవిద్య వల్ల మనము తిప్పలు తెచ్చుకుంటున్నాం అంటారు. ఇంకో ఉదాహరణ చెప్తారండి. ఒక ఆవిడ తన చెవిదిద్దులు, వజ్రపు దిద్దులు, ఈ వజ్రపు దిద్దుల గురించి భర్త గారిని అడుగుతూ ఉందట. ఆయన ఏదో పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఆయనకి ఏదో మరి ఆయన ఖర్చులు రాబడి చూసుకోవాలి కదండి. వజ్రపు దిద్దులు అడిగింది, పోస్ట్ పోన్ చేస్తున్నాడు. తర్వాత కొందామని 6 నెలలైంది, ఈయన కొనిపెట్టరా. ఇంకంతే, ఈవిడ మాట్లాడటం మానేసింది. ఎవరి అకౌంట్లు వాళ్ళవి, ఎవరి డబ్బులు వాళ్ళవి, ఎవరి అకౌంట్లు వాళ్ళవి, ఎవరి కథ వాళ్ళది. ఒక రూఫ్ కింద బతుకుతున్నారు అంతే. ఎందుకు మాట్లాడటం మానేసింది అంటే భర్త వజ్రపు దిద్దులు కొనిపెట్టలేదు, ఇయర్ రింగ్స్ అంటారు కదండి, అవి కొనిపెట్టలేదు. ఇక్కడ మాస్టర్ ఏమంటారంటే దిద్దులు ఎవరికి? నీ చెవికి దిద్దులు. నీ చెవికి అంటే నీ శరీరానికి దిద్దులు. అవకాశం ఉంటే కొనుక్కుంటావు, లేకపోతే లేదు. అంతేగాని నీ శరీరానికి దిద్దులు నీకు కాదుగా. తేడా తెలుసుకోవాలి. దిద్దులు నీ శరీరానికి, నీకు కాదు. నువ్వు కాని దాని గురించి నువ్వు తిప్పలు పడుతున్నావు, నువ్వు కాని దాని గురించి నువ్వు ఇబ్బందులు తెచ్చుకుంటున్నావు. అంటే అవిద్య అనేటువంటి కాన్సెప్ట్కి ఈ 2 ఉదాహరణలు మనకి చక్కగా అర్థమయ్యేటట్లు చేస్తాయండి. ఆ తర్వాత నారద భక్తి సూత్రములు. ఈ నారద భక్తి సూత్రములు, ఈ గ్రంథము మాస్టారి ప్రసంగ గ్రంథము. ఇవన్నీ కూడా మాస్టారి ప్రసంగ గ్రంథాలు. అంటే మాస్టారి ప్రసంగాన్ని పెద్దలు గ్రంథ రూపంలోకి తీసుకొచ్చారు. ఈ నారద భక్తి సూత్రాలు అడుగడుగున ఉదాహరణలతో ఈ గ్రంథం సాగుతుందండి. బోలెడన్ని ఉదాహరణలు ఇస్తారు. ఉదాహరణలు లేకపోతే ఈ సూత్రాలు అసలు సాధారణంగా అర్థం కావండి. చూద్దాం ఎట్లాంటి ఉదాహరణలు ఇచ్చారు మాస్టర్ అనేటువంటిది. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే పరమ ప్రేమ అని మొదట్లోనే చెప్తారు మాస్టారు. పరమ ప్రేమ అంటే ఏమిటి అంటే ప్రయోజనమును ఆశించని ప్రేమ, నిష్కారణమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ, భగవంతుడు మన మీద చూపించేటువంటి ప్రేమ, దానిని పరమ ప్రేమ అంటారు. దానినే భక్తి అంటారు. దీనికి ఏమంటే ప్రయోజనాన్ని ఆశించే ప్రేమ ఏంటి, ప్రయోజనాన్ని ఆశించని ప్రేమ ఏంటి అంటే మాస్టర్ ఉదాహరణ ఇచ్చారు. ఉదాహరణకు యాదవులు ఉన్నారు. కృష్ణుడు మావాడు అని అనుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రి గారో, ఒక రాజుగారో మనకి దూర బంధువో, లేదా బాగా చిన్నప్పటి ఫ్రెండో ఏదో అయితే మనం చెప్పుకుంటాం కదండి, ఆ మంత్రి గారు మావాడ్రా, నీకేమన్నా పని ఉంటే చెప్పు అంటాం కదండి. అలా అనుకున్నారట యాదవులు. అంటే ఏమైంది? కృష్ణుడి పట్ల వీళ్ళకున్న ప్రేమ ప్రయోజనమును ఆశించిన ప్రేమ, ప్రయోజనాన్ని ఆశించారు వాళ్ళు. ఇది యాదవుల ప్రేమ. ఇంకా ప్రయోజనముని ఆశించని ప్రేమ ఎలా ఉంటుందండి? నిష్కారణమైన ప్రేమ అంటున్నారు కదా, అవ్యాజమైన ప్రేమ అంటున్నారు కదా, అది ఎలా ఉంటుంది అంటే గోపికలు శ్రీకృష్ణుడి మీద చూపించినటువంటి ప్రేమ ఇది నిష్కారణమైన ప్రేమ. అంటే గోపికలకు శ్రీకృష్ణుడు భగవంతుడు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ అడగలేదండి కృష్ణుణ్ణి. కృష్ణుణ్ణి అడిగితే వాళ్ళకి రాంది ఉంటుందా? కృష్ణ పరమాత్మ ఇవ్వలేనిదంటూ ఉంటుందా? ఉండదు. కానీ వాళ్ళు కృష్ణుణ్ణి ఏమి అడగకపోగా శ్రీకృష్ణుడికి మేము ఎలా సమర్పణ చెందగలము, మేము ఏమి ఇవ్వగలము, మేము ఎలా భగవంతుడికి సమర్పణ చెందగలము అని నిరంతరము ఆలోచించినటువంటి వాళ్ళు గోపికలు. కృష్ణుడు వచ్చాడు, చక్కగా కృష్ణుడికి పట్టబట్ట కడదాం, కృష్ణుడికి తలదువ్వుదాం, కృష్ణుడికి వెన్నముద్ద పెడదాము అని ఆలోచించారే కానీ ఈయన భగవంతుడు నుంచి ఏమన్నా కోరదాం అని ఆశించలేదండి. ఇది దివ్యమైన ప్రేమ, ఇది నిష్కారణమైన ప్రేమ, ఇవి అవ్యాజమైన ప్రేమ. దీనిని పరమ ప్రేమ అన్నారు. ఇది భక్తి అంటే.
అందువల్లే నారద భక్తి సూత్రాల్లో యథా వ్రజగోపికానాం అన్నారు. నందవ్రజంలో పుట్టి పెరిగినటువంటి గోపికలు ఉన్నారే, వాళ్ళలాగా ఉండటం అయ్యా భక్తి అంటే అని నారద భక్తి సూత్రాల్లో అన్నారు. ఆ తర్వాత అమృత స్వరూపాచ అంటే ఈ ప్రేమకి, ఈ పరమ ప్రేమ లేక భక్తి అని చెప్పారు కదండి, ఈ ప్రేమకి మృతి అనేటువంటిది ఉండదుట. అంటే ఒకప్పుడు ఉండటం, ఇంకొకప్పుడు లేకపోవటం అనేటువంటిది ఉండదు. కాలముతో పాటు తగ్గిపోవటం అనేటువంటిది ఉండదు అన్నారు. దీనికి ఉదాహరణ చెప్పారు. కాలముతో పాటు తగ్గిపోవటం ఏమిటండి అని అంటే కనుక, ఉదాహరణకు ఒక పై ఆఫీసర్ ఉన్నాడు, మన ఆఫీసర్ పై ఆఫీసర్ ఉన్నాడు. ఆ పై ఆఫీసరు మనకు వచ్చే ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ వీటి మీద ఆయన కీలకం అన్నమాట. ఆయన అంటే ప్రమోషన్ వస్తుంది, ఆయన అంటే ట్రాన్స్ఫర్ చేయించగలడు. అలాంటిది ఇప్పుడు ఆ పై ఆఫీసర్ మీద మనం ప్రేమ కలిగి ఉంటాం. ఆ పై ఆఫీసర్కి నమస్తే పెడతాం, సెల్యూట్ కొడతాం, ఆయన ఏదైనా చిన్న పని చెబితే చేస్తాము, ఆయన పర్సనల్ పని కూడా చెప్పినా కూడా చెయ్యొచ్చు, ఇట్లా చేస్తాము. సపోజ్ ఆ ఆఫీసరే రిటైర్ అయ్యి వేరే ఢిల్లీకో ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇప్పుడు ఆఫీస్ పరంగా నీకేమి ఉపయోగపడే అవకాశం లేదు ఆయన. ఇప్పుడు కూడా ఆయనకి నువ్వేమైనా సహాయం చేయగలవా? ఆయన హాస్పిటల్లో చేరాడు, సపోజ్ నువ్వు క్యారేజీ తీసుకొని వెళ్ళగలవా? ఆయన లేడు, ఇప్పుడు నీ పై అధికారి కాదు, ఎక్కడో దూరంగా ట్రాన్స్ఫర్ అయ్యాడు, నీకేం సంబంధం లేదు ఆఫీస్ పరంగా. అలాంటి ఆయన హాస్పిటల్లో చేరితే నువ్వు ఇప్పుడు క్యారేజీ తీసుకొని వెళ్ళగలవా? ఆయనకు అన్నమో భోజనమో టిఫినో తీసుకొని వెళ్ళగలవా? పోనీ ఇట్లాంటి ఆఫీసరు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ బదిలీ అయ్యి వస్తాడేమో లేనిపోంది అని నువ్వు తీసుకెళ్ళావు అని అనుకుందాం. అసలు తర్వాత ఆయన రిటైర్ అయ్యాడు, ఇంకా ఏ రకంగా కూడా ఆయన నీకు ఉపయోగపడే అవకాశం లేదు. ఈ రిటైర్ అయిన ఆఫీసరు ఇప్పుడు ఆసుపత్రిలో చేరాడు, ఇప్పుడు కూడా నువ్వు క్యారేజీ తీసుకొని వెళ్ళగలవా? ఇంకా ఏ రకమైనగా కూడా ఆయన నుంచి నీకే ప్రయోజనం లేదు, అయినా సరే నువ్వు క్యారేజ్ తీసుకొని వెళ్ళగలవా? అలా వెళ్ళగలిగితే నువ్వు భక్తుడివి. అది పరమ ప్రేమ, అది భక్తి అంటే. భక్తి అంటే అమృత స్వరూపాచ, దీనికి మృతి లేదు. ఒకప్పుడు ప్రేమ ఉండటం, ఇంకొకప్పుడు లేకపోవటం అనేటువంటిది ఉండదు. ఈ ఉదాహరణ చూడండి ఎంత చక్కగా మనకు అర్థమవుతుందో. ఆ తర్వాత భారవి మహాకవి, ఆ భారవి మహాకవి జీవితంలో జరిగినటువంటి సంఘటనలను వాటిని ఉదాహరణగా ఇస్తారండి ఈ అమృత స్వరూపాచ అర్థం అవ్వడానికి మనకి. ఆ తర్వాత సిద్ధోభవతి అన్నారు. సిద్ధోభవతి అని అంటే కనుక ఇంకా నాకు ఏదో కావాలి అనేటువంటి కోరిక లేకపోవటము, ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని సిద్ధోభవతి. లక్ష్మీదేవి గురించి 5 తపస్సు చేశారట. చూడండి, అడుగడుగున ఉదాహరణలు, ప్రతి సూత్రానికి ఉదాహరణలు చదివితే చక్కగా మనకు ఆ సూత్రం అర్థమవుతుంది. 5 తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది, మొదటి వాడి దగ్గరికి వచ్చింది. అయ్యా ఏం కావాలని అడిగిందిట. వాడికి ఆ సమయంలో బుద్ధి పుట్టింది ఏమని, వేడివేడిగా పెసరట్టు తిందామని బుద్ధి పుట్టిందిట. నాకు పెసరట్టు కావాలి అన్నట్ట. అలాగేలే రెండో వాడిని అడుగుతానని లక్ష్మీదేవి వచ్చిందిట. రెండో వాడిని అడిగిందిట. వాడన్నట్ట నాకు ఒక పెసలు ఒక బస్తా ఇప్పించండి అన్నట్ట. అంటే మొదటి వాడు తెలివి తక్కువ వాడు, వాడికి అడగటం చేత కాదు, నాకైతే చేతవ్వు అని వీడు అడిగింది ఏంటండి, నాకు పెసలు ఒక బస్తా ఇప్పించండి అని అడిగట. మూడో వాడి దగ్గరికి వచ్చారట. మూడో వాడి దగ్గరికి వచ్చిందట లక్ష్మీదేవి. మూడో వాడు ఏం కోరాడు, నాకు పెసర చేను 1 ఎకరం ఇప్పించండి అని అడిగాట. సరే అని అట్లాగే అని 4వ వాడి దగ్గరికి వచ్చి అడిగిందిట లక్ష్మీదేవి. 4వ వాడు, అమ్మ ఆ 3 కోరికలు ఏమిటో అవి తీర్చి నా దగ్గరికి రండి, మా ఇంట్లోనే ఉండండి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అన్నట్ట. అంటే లక్ష్మీదేవి వీళ్ళింట్లోనే ఉండాలట, ఇంకెక్కడికి వెళ్ళకూడదట. అంటే లక్ష్మీదేవి వీడి ఇంట్లో ఉంటే వీడికి నిరంతరము వచ్చేటి కోరికలన్నీ కూడా ఆవిడ తీరుస్తుంది అని వీడి అభిప్రాయం అండి. వీడు నిష్ఠదరిద్రుడు, మహాదరిద్రుడు అని చెప్పారు మాస్టర్. ఆ తర్వాత 5వ అతని దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి అడుగుతుందట, నాయన కోరుకో అని అడిగితే, అమ్మ ఏం అవసరం లేదు, నువ్వు కనిపించాలి, నీ దర్శనం చేసుకోవాలని తపస్సు చేశాను, నువ్వు కనిపించావు, నమస్కారం చేసుకున్నాను, చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదంట. కాదు నాయన, నేను తల్లిని అడుగుతున్నాను కోరుకో అని 2-3 సార్లు లక్ష్మీదేవి అంటుందటండి.
అంటే అప్పుడు అతను అట్ట అమ్మ నువ్వు కనిపించాక కూడా, అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివి, నువ్వు కనిపించాక కూడా ఇంకా ఏదో కావాలి అనేటువంటి దరిద్రము నాకున్నది అంటే అప్పుడు నువ్వు కనిపించినట్లు ఎట్లా అవుతుంది అని అన్నట్టండి. ఇతను సిద్ధుడు అంటారు మాస్టారు. సిద్ధోభవతి అన్నదానికి ఉదాహరణ. పైగా ఈ సిద్ధుడికి గిట్టని వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉండట. ఆ గిట్టని వాళ్ళు లేదా నాకు పడని వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉండటండి. దీనికి ధర్మరాజు ఉదాహరణ చెప్పారు. ధర్మరాజు అజాత శత్రువు, అంటే శత్రువులు లేనటువంటి వాడు ధర్మరాజు. ఏమంటే బాగుందండి, శత్రువులు లేనటువంటి వాడు ధర్మరాజు అన్నారు. కానీ 100 మంది కౌరవులు కనిపిస్తున్నారుగా మనకి. కౌరవులు 100 మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ 100 మంది కౌరవులు ధర్మరాజును శత్రువుగా భావించారు. అట్లాంటిది శత్రువులు లేకపోవటం ఏమిటి అంటే ఈ శత్రుత్వ భావన అనేటువంటిది ఆ కౌరవులకు సంబంధించింది, అది ధర్మరాజుకు సంబంధించినది కాదు. శత్రుత్వ భావన వాళ్ళల్లో ఉన్నది, ధర్మరాజులో లేదు. ధర్మరాజు వాళ్ళని ఎప్పుడు వాళ్ళని శత్రువులు అని అనుకోలేదు. ఇది దుర్యోధనుడికి కూడా తెలుసటండి. ధర్మరాజు మనల్ని శత్రువులుగా భావించట్లేదు అని దుర్యోధనుడికి కూడా తెలుసట. అందువల్లే దుర్యోధనుడు ధర్మరాజుతో సూటిగా మాట్లాడినటువంటివి 2 సందర్భాలు. ఆ 2 సందర్భాల్లో కూడా దుర్యోధనుడు ధర్మరాజుని అనఘా అని సంబోధించాడు, అంటే పుణ్యాత్ముడా అని సంబోధించాడు అని చెప్తూ ఉన్నారు మాస్టర్. కనుక ఇది సిద్ధోభవతి అంటే. సిద్ధోభవతి అంటే సాధన పూర్తి అయినటువంటి వాడు, పరిపూర్ణుడు. దీనికి భీష్ముడిని ఉదాహరణగా చెప్పారు. భీష్ముడు యుద్ధ సమయంలో ఈ పాండవులు భీష్ముడి వద్దకు వచ్చి అడుగుతారు, అయ్యా నువ్వు చనిపోయే మార్గము చెప్పవలసినది. ఏమంటే ఎవరైనా చెబుతారా? ఇదిగో నేను ఇట్లా చనిపోతాను, ఈ ట్రిక్ మీరు ఉపయోగించండి, నేను చనిపోతాను అని ఎవరైనా చెప్తారా? భీష్ముడు చెప్పాట. దీనికి కనుక సిద్ధోభవతి అంటున్నారు. ఇదిగో ఇట్లా ఫాలో అవ్వండి, నేను చనిపోతాను అని చెప్పారటండి. అంటే ఇంగ్లీష్లో అకంప్లిష్డ్ అంటారు. అంటే ఇంకా నాకేదో కావాలి అనేటువంటి దరిద్రము లేనటువంటి వాడు. ఆ తర్వాత నకించిత్ వాంఛతి అంటే నిజమైన భక్తుడు ఏది కోరడు. ఇది ఇంపార్టెంట్ అండి. నిజమైన భక్తుడు ఏది కోరడు. దీనికి వివేకానంద స్వామి ఉదాహరణ చెప్పారు మాస్టారు. వివేకానంద స్వామికి ఒకానొక సమయంలో తీవ్రమైన దారిద్ర్య బాధ అనుభవించవలసి వచ్చింది. తాను తన ఇంటిలో వాళ్ళు తీవ్రమైన దారిద్ర్య బాధను అనుభవిస్తున్నటువంటి సమయంలో వివేకానంద కొన్ని వారాలుగా తిండి లేదండి పాపం. తనకి ఇంట్లో వాళ్ళకి కొన్ని వారాలుగా తిండి లేదు. ఆ సమయంలో వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస గారు తన గురువు గారి వద్దకు వచ్చి అడుగుతారు, అయ్యా కొన్ని వారాలుగా ఇంట్లో తిండి జరగటం లేదు, ఏదైనా ఉపాయం చెప్పండి అని గురువుగారిని దగ్గరికి వచ్చి అడిగితే ఆ గురువుగారు నన్నెందుకు అడగటం, అమ్మని అడుగు అంటారు నవ్వుతూ. అమ్మ అంటే భవతారిణి కాళీమాత, ఆవిడని అడగమంటారండి. సరే వివేకానంద స్వామి ఆ కాళీమాత దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, మళ్ళీ తిరిగి వస్తారు, గురువుగారి దగ్గరికి వస్తారు. రామకృష్ణ పరమహంస గారు అడుగుతారు, అమ్మని అడిగావా అంటే అడగలేదండి అంటారు వివేకానంద స్వామి. ఆ తర్వాత 2వ రోజు కూడా మళ్ళీ వివేకానంద స్వామి వస్తారు, అయ్యా పేదరికము దారిద్ర్యము ఏదైనా దారి చూపించండి. మళ్ళీ గురువుగారు 2వ రోజు కూడా అదే చెప్తారు, అమ్మని అడుగు నన్నెందుకు అని అంటారు. 2వ రోజు కూడా అమ్మ దగ్గరికి వెళ్తారు, ధ్యానం చేసుకుంటారు. బయటకు వచ్చాక గురువుగారు అడుగుతారు, అమ్మని అడిగావా అని, అడగలేదండి అంటాడు. 3వ రోజు కూడా సేమ్ పరిస్థితి, అమ్మని అడిగావా, అడగలేదండి. ఎందుకు అడగలేదు అంటారు రామకృష్ణ పరమహంస గారు. అంటే అప్పుడు వివేకానంద స్వామి చెప్తారు, అయ్యా దారిద్ర్య బాధ వల్ల, పేదరికము అనేటువంటి బాధ వల్ల చనిపోవలసిన పరిస్థితి వస్తే చనిపోతాము, అంతేగాని దారిద్ర్యం తీర్చమని అమ్మని అడగటం ఏమిటండి అంటాడండి. మహా అయితే చనిపోతాం అంతేగా, అంతకన్నా ఏం కాదుగా. కానీ దారిద్ర్య బాధ తీర్చమని అమ్మని అడగటం ఏంటి, నాకు అడగాలనిపించలేదు అంటాడు వివేకానంద స్వామి. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు నవ్వి, నువ్వు అడగవని నాకు తెలుసయ్యా, ఎందుకంటే ఒకసారి
ఇనుము అయస్కాంతమయ్యాక ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి ఇనుము అవ్వటం అనేటువంటిది ఉండదు. ఒకసారి భక్తుడిగా మారాక తిరిగి వెనక్కి వెళ్ళటం అనేటువంటిది ఉండదు. నకించిత్ వాంఛతి, నిజమైన భక్తుడు ఏదీ కోరడు అని చెప్తారంటే ఈ ఉదాహరణల ద్వారా మాస్టారు మనకి మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని చాలా తేలిక చేసి మనకు అందిస్తారండి. ఆ తర్వాత నశోచతి అంటే బాగుంది, భగవంతుడిని నిజమైన భక్తుడు భగవంతుడిని ఏమీ కోరడన్నారు, బాగానే ఉంది. ఏమండి మరి కష్టాలు వస్తాయి కదా, పేదరికం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఇంకేదో బాధ వస్తుంది, ఇంకేదో బాధ వస్తుంది. ఈ బాధ వచ్చినప్పుడు భగవంతుడిని కోరుకోవటము తప్ప అంటే తప్పు కాదన్నారు మాస్టర్. తప్పు కాదు, మాస్టర్ని అడగాల్సిందే. మనకేదైనా ఇబ్బందో అనారోగ్యమో ఏదో చెప్పుకోలేని ఇబ్బందో ఏదైనా వస్తే భగవంతుడిని అడగాల్సిందే, మాస్టర్ని అడగాల్సిందే తప్పితే ఇంకెవరిని అడుగుతాము? కానీ ఇది తప్పు కాదు. పైగా సూర్యమంత్రము చదివితే ఫలానా ఆరోగ్యము చక్కబడుతుంది అని చెప్పారు, సుందరకాండ చదివితే ఇంకేదో కష్టము తీరుతుంది అని చెప్పారు. ఇవన్నీ తప్ప అండి అంటే కాదు. సూర్యమంత్రం చదివితే లేకపోతే మయూరిని సూర్య శతకంలో పద్యాలు చదువుకుంటే ఆరోగ్యం చక్కబడుతుంది, అందులో ఏ డౌటు లేదు. మయూరిని జీవితంలో విషయమే ఇందులో ఉదాహరణగా ఇచ్చారండి మాస్టర్. మయూరునికి ఒకనొక సమయంలో తీవ్రమైన కుష్టు వ్యాధి సంభవిస్తుంది. అప్పుడు ఒక పెద్ద ఆయన మహానుభావుడు కనిపించి, అయ్యా నువ్వు మహాకవివి, చక్కగా రచన చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు, సూర్య భగవానుడి మీద నువ్వు శతకం రాయి, నీకు ఆరోగ్యం చక్కబడుతుంది అని చెప్తే ఆ మయూర మహాకవి ఆయన సూర్య శతకం రాస్తాడు. అప్పుడు ఆ కుష్టు వ్యాధి తగ్గిపోయినకి ఆయనకి చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆ ఉదాహరణ కూడా మాస్టరే ఇచ్చారు. ఇప్పుడు కోరుకోవటము తప్ప నకించిత్ వాంఛతి, నిజమైన భక్తుడు ఏమీ కోరడని చెప్పారు కదా, రెండుటికి ఎట్లా టాలీ అవుతుందంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తారంటే, కోరుకోవటము ద్వారా నువ్వు భక్తి సాధన చేస్తే కనుక అప్పుడు దానికి ఉపాసనానో ఆరాధనానో ఇంకో పేరో పెట్టుకో, భక్తి అనే పేరు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నిజమైన భక్తుడు ఏమీ కోరడు. నకించిత్ వాంఛతి. ఆ తర్వాత నశోచతి, నారదుని పూర్వజన్మ వృత్తాంతము దీనికి ఉదాహరణగా ఇచ్చారు. నారదుడు పూర్వజన్మలో తన తల్లి గతించినా కూడా ఆయన శోకించలేదుట. ఎందుకు శోకించలేదు అని అంటే కనుక తల్లిలో కూడా భగవంతుణ్ణి సంపూర్ణంగా దర్శించేటువంటి ఆ స్థితి ఆయనకు సిద్ధించింది, ఆ సాధన ఆయనకి పూర్తి అయింది. కనుక భగవంతుడి అవతారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇందులో శోకించవలసినదేముంది అనేటువంటిది అది నారదునికి అర్థమైంది. కాబట్టి నారదుడు తల్లి గతించినప్పటికీ కూడా శోకించలేదు. నశోచతి అన్నారు. నద్వేష్టి, ఎవరిని ద్వేషించట, భక్తుడైనటువంటి వాడు ఎవరిని ద్వేషించడు. నద్వేష్టి. దీనికి ప్రహ్లాదుని ఉదాహరణ చెప్తారు చూడండి. అడుగడుగున ఉదాహరణలతో సాగుతుందండి మాస్టారి ప్రవచనం. నద్వేష్టి, నిజమైన భక్తుడు ఎవ్వరిని ద్వేషించడు. ప్రహ్లాదుణ్ణి సముద్రంలో ముంచబోయారు, పాముల చేత కరిపించబోయారు కదండి, బోలెడన్ని ఇబ్బందులు పెట్టడానికి చూశారు. ఈ ఇబ్బందులు ఎవరైతే పెట్టడానికి చూశారో వాళ్ళెవ్వరినీ ప్రహ్లాదుడు ద్వేషించలేదండి. నద్వేష్టి అంటే వాళ్ళలో కూడా పరమాత్ముని చూడగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఎవరిని ద్వేషించలేదు. నిజమైన భక్తుడు ఎవరిని ద్వేషించడు. నద్వేష్టి అంటున్నారు. సా నకామాయమాన నిరోధ రూపత్వాత్. ఇది ఈ సూత్రం ఎప్పటికీ అర్థం అవ్వాలి నాలాంటి వాడికి. ఏమండి, సా నకామాయమాన నిరోధ రూపత్వాత్. దీన్ని చక్కగా చదవటానికే ముందు ఇటు అటు 4 సార్లు నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా ఈ సూత్రం అదే మాస్టారు చెప్పిన ఉదాహరణ కనుక వింటే ఈ సూత్రం చాలా క్లారిటీ వచ్చేస్తుందండి. ఏంటంటే శ్రీకృష్ణుడు తలనొప్పి అనేటువంటి కథ. ఆ శ్రీకృష్ణుడు తలనొప్పి కథ ద్వారా ఆ గోపికల భక్తిని తెలియచేస్తూ మాస్టారు ఈ సూత్రాన్ని వివరిస్తారు. ఆ తర్వాత తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత అంటే దాని యందు అన్యమైనటువంటిది మనస్సుకు లేకుండా ఉండేటువంటి స్థితి. అంటే ఎవరిని చూసినా భగవంతుడే కనిపించటం, భగవంతుడు కాకుండా అన్యము కనిపించకపోవటం అనేటువంటి స్థితి ఏదైతే ఉందో అదండి ఈ సూత్రానికి అర్థం. తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. దీనికి మాస్టర్ చూడండి ఎంత చక్కటి ఉదాహరణ చెప్తారు.
ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఒక శివభక్తుడు ఉన్నట్ట. ఇతడు ఆజన్మ బ్రహ్మచారి. ఇతనికి ఒక నియమం ఉంది. ఏంటా నియమం అంటే కనుక, ప్రతిరోజు కనీసం ఒక్కళ్ళకైనా అన్నదానం చేసి తర్వాత తాను భుజిస్తాట. ఈరోజు అన్నదానానికి ఎవరు రాలేదనుకోండి, ఎవరు కనిపించలేదు, అవైలబిలిటీ లేదనుకోండి, ఆ రోజు ఉపవాసం. ఆయన తినడానికి లేదు పాపం. ఆయన నియమం ప్రకారం తినడానికి వీల్లేదు. కనుక ప్రతిరోజు ఒక అతిథికి అన్నదానం చేసి తర్వాత తాను భుజిస్తాడు. శివభక్తుడు. ఎంత మంచి విషయం అండి. శివభక్తి కలిగి ఉన్నాడు, అన్నదానం చేస్తూ ఉన్నాడు. బాగుంది. ఒకరోజు 11 అయింది, ఎవరు కనిపించాలి అంటే వాళ్ళ ఊరి మీదుగా పక్క పట్టణానికి ఏదో పని మీద బాటసార్లు వెళ్తూ ఉంటారు. ఆ బాటసార్లలో ఎవరినో ఒకళ్ళని పిలుచుకొచ్చుకుంటాడు, అన్నదానం చేస్తాడండి. బాగుంది. ఆ రోజు 11 నుంచే ఆకలి అవుతోంది. తాను అన్నం తినాలంటే ఒక అతిథికి అన్నం పెట్టాలి, అన్నదానం చేయాలి. కనిపించలా. 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 2:30 అయింది, ఎవరు కనిపించలా. ఆ 2:30 అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఒకతనెవరో చింపిరి జుట్టేసుకొని ఉన్నట్ట, చినిగిపోయిన కోటేసుకొని ఉన్నట్ట, తోళ లాంటి చెప్పులు ధరించి ఉన్నట్ట, గబగబా ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నట్ట. అతను నాపేట, అయ్యా ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని ప్రార్థన చేశాడు. నాకు కుదరదయ్యా, నేను హడావుడికి వెళ్తున్నా, పక్క ఊళ్ళో నాకు పని ఉంది అని అన్నట్టు. కాదండి, నేను భోజనం వెంటనే పెడతానండి రండి అంటే, సరే వెంటనే నాకు భోజనం పెడతావా, అట్లయితే వస్తానన్నట్ట. అతను నాయన ఇట్లాంటి వాడు దొరికాడేంద్ర ఈరోజు అని అనుకొని మనసులో అనుకొని వాడిని భోజనానికి ఇంటికి తీసుకొచ్చాట. బాగుంది. ఆ భోజనానికి ఇంటికి రాగానే, అయ్యా స్నానం చేయండి, ఆ పట్టుబట్ట కట్టుకోండి, భోజనం వడ్డిస్తా అన్నట్ట. ఈ నియమాలేని నాకు పెట్టవాకు, అవేవి చెయ్యను, నాకు అవేవి చేయను, వెంటనే భోజనం పెడతానంటే సరే, లేకపోతే వెళ్ళిపోతా అన్నట్టు. ఏందిరా బాబు ఈరోజు నా పరిస్థితి, నా నియమం ఆచారం ఏమైనట్టు అని అనుకున్నట్ట మనసులో. ఏమొద్దులేండి, స్నానం వద్దు, ఏమొద్దు, కూర్చోండి భోజనం పెడతానన్నట్ట. కూర్చున్నట్ట, విస్తరి వేసేట, అన్నీ వడ్డన చేసేట. ఆ వడ్డన పూర్తయిన తర్వాత, అయ్యా పరిశేచనం చేయండి అన్నట్ట. పరిశేచనం లేదు, పావలా లేదు, నాకు నియమాలు పెట్టద్దని ముందే చెప్పా కదా, నేను వెంటనే వెళ్ళిపోవాలి, అవేమి కుదరదన్నట్ట. సరే నాయన అది కూడా వద్దులేండి, ఒక్కసారి నీలో నాలో అందరిలో అంతర్యామిగా ఉన్న భగవంతుడు, ఆ భగవంతుడిని స్మరణ చేసుకోండి ఒక్కసారి. శివభక్తుడు కదా అండి, ఓం నమ శివాయ అని అనండి ఒకసారి, చాలు, ఇంకా భోజనం చేయండి అన్నట్ట. అది కూడా నేను అన్నట్టండి అతను. ఇంతటితో ఇతనికి కోపము తారాస్థాయికి చేరింది, పరాకాష్ఠకి చేరింది. అప్పటి వరకు నిగ్రహించుకున్నాడు కోపాన్ని, ఇక ఆ స్థితిలో నిగ్రహించుకోలేకపోయాడు. వెంటనే ఆ విస్తరి, ఆ పదార్థాలన్నింటినీ తీసి ఇసిరి గోడ అవతల బారేసేటండి. అతను ఆ భోజనానికి వచ్చిన అతను, ఎందుకోయా నన్ను పిలిచింది, బతిలాడుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చావు అని అతను వెళ్ళిపోయాట. ఆ ఆగంతకుడు వెళ్ళిపోయాడు. ఎవరు నాయన ఈరోజు నా అన్నదాన కార్యక్రమం ఇట్లా జరిగింది ఏంటి అని ఇతను బాధపడుతూ ఆ గోడ కానుకొని కన్నంటిందట, నిద్ర వచ్చిందట. ఆ పరిస్థితుల్లో ఆ నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళలో తాను పూజించేటువంటి పరమశివుడు కనిపించాడు. ఏమయ్యా అట్లా ఉన్నావు అని అడిగాడండి ఆ పరమశివుడు ఈ భక్తుణ్ణి. ఏమీ లేదు స్వామి, ఇదిగో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇట్లా జరిగిందండి, అందువల్ల నేను బాధపడుతున్నాడు అన్నాను. ఎవరు వచ్చారు అని అడిగా, అదిగో ఫలానా వాడు వచ్చాడు. బాగుంది అంటే శివుడు ఈ భక్తుణ్ణి అడుగుతున్నాడండి కళలో. జాగ్రత్తగా ఈ పాయింట్ జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. ఆ వచ్చిన అతనికి ఎంత వయస్సు ఉంటుంది అడిగాటండి శివుడు. 50 ఏళ్ళు ఉంటాయండి సుమారు అని చెప్పాట. అప్పుడు శివుడు అడిగాట, ఈ 50 ఏళ్ల బట్టి అతనికి తిండి జరిగిందిగా అని అడిగాట. అవునండి జరిగింది అన్నట్ట. అంటే 50 ఏళ్ల బట్టి తిండి జరిగితేనే కదండి అతను 50 ఏళ్ల వయస్సు జీవించగలిగింది. అతనికే తిండి లేకపోతే అతను బ్రతికుండేవాడు కాదు కదా. బ్రతికున్నాడంటే ఈ 50 ఏళ్ల బట్టి తిండి జరిగింది అతనికి. ఈ 50 ఏళ్ళు అతనికి తిండి జరిగింది కదా. జరిగిందండి. మరి 50 ఏళ్ల బట్టి అతనికి తిండిని పెడుతున్నది ఎవరు, అతనికి అన్నాన్ని పెడుతున్నది ఎవరు అంటే ఇతని శివభక్తుడు కదండి. ఏమండి అయ్యా అతనికేమిటి నాకేమిటి, ఈ లోకమంతటికి అన్నాన్ని ఇస్తున్నది మీరే అన్నట్టండి. అప్పుడు శివుడు అన్నట్ట, ఒరే
50 ఏళ్ల బట్టి అతనికి తిండి పెడుతున్నటువంటి నాకు ఏ అభ్యంతరము లేదు, ఒక్క పూట తిండి పెట్టడానికి నీకు అభ్యంతరము వచ్చిందా అన్నట్ట. అప్పుడు తప్పయిందని లెంపలేసుకున్నట్ట, మెలకువ వచ్చిందట, తన తప్పు తెలుసుకున్నట్టండి ఈ భక్తుడు. ఈ ఉదాహరణ ద్వారా తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత చెప్పారు. చూడండి, ఈ ఉదాహరణలో ఎన్ని సందేశాలు ఉన్నాయో అండి. అంటే శంఖము చక్రము పట్టుకొని పట్టు పీతాంబరము కట్టుకొని వస్తేనే విష్ణుమూర్తి అంటావా? అట్లయితే పకటి వేషగాడు కూడా వస్తాడుగా. లేదా ఏనుగు చర్మం కప్పుకొని నాగుపాము మెళ్ళో వేసుకొని త్రిశూలం పట్టుకొని ఇలా ఉంటేనే శివుడు అంటావా? నీ దగ్గరికి దీనస్థితిలో వచ్చినటువంటి వాడు భగవంతుడు కాడా? అందరిలో భగవంతుణ్ణి చూడటం, ఇది ఈ సూత్రానికి అర్థము అని తెలియచేస్తున్నారండి. పైగా అన్నదానానికి అర్హత ఏమిటి? అన్నదానము అంటే ఏ దానం చేసినా దానికి పాత్రత చూసుకోవాలి. ఒక 1000 రూపాయలు మనం ఒకడికి ఇస్తున్నామంటే ఆ 1000 రూపాయలు పెట్టి వాడు బియ్యం కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఇంట్లో అందరూ అన్నం తింటే నీకు పుణ్యం వస్తుంది. ఈ 1000 రూపాయలు పెట్టి అతను సారా కొట్టుకెళ్ళాడు అనుకోండి, నీకు పుణ్యం రాకపోగా పాపం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే అన్నదానం, ఒకళ్ళకి అన్నం మనం దానం చేయాలంటే అతనికి ఉండవలసిన అర్హత ఏమిటి? జాత, కులమా, మతమా, భేదమా, ప్రాంతమా, వర్గమా, స్త్రీ పురుష భేదమా, ఏం అర్హత ఉండాలి అతనికి అంటే ఏ అర్హత అక్కరలేదు, కేవలము ఆకలి ఒక్కటే అర్హత. ఇన్ని సందేశాలు ఈ ఉదాహరణలో జొప్పించి, పైగా భాగవత తత్వాన్ని ఈ ఉదాహరణలో జొప్పించి మనకి నారద భక్తి సూత్రము చక్కగా అందిస్తూ ఉన్నారండి. ఇలా మాస్టారి ఉదాహరణలు చక్కగా ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని కూడా తేలిక చేసి మనకు అర్థమయ్యేట్లు చేస్తాయి. అందువల్ల మాస్టారి గ్రంథాలు అందరం చక్కగా చదువుకుందాం, ఇందులో అర్థం కాకపోవటం అనేటువంటిది ఉండదు అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవ.